మిథునం జనరలైజ్డ్‌గా ఇందాక చెప్పిన రాశెస్‌లో కొంచెం ఫికిల్ మైండెడ్ రాశెస్‌లో మిథున రాశి ఉంటుంది. సో, ఫికిల్ మైండెడ్ అంటే వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ప్రాపర్ స్టెబిలిటీ చాలా లాంగ్ టర్మ్ దాకా రాదు. ఈవెన్ హీ ఈజ్ ఏ డాక్టర్ అనుకో, ఇంకోటనుకో మైండ్ స్టెబిలిటీ ఉండదు. స్థిమితం అనేది లేదని జీవితాలు కొన్ని ఉంటాయంటాం కదా! అవును. కోట్లన్నా సంపాదించరా నాయనా నీకు స్థిమితంగా ఉండరా, ఒక్కరోజన్నా కడుపు నిండా భోంచేయరా కుదురుగా అంటాం కదా! అలా తిరక్కని చెప్తుంటారు కదా! అలాగలా తిరిగే చక్ర రాశిలే ఈ మిథునం. ఒక్క దగ్గర కుదురుగా ఉండడు. ఇది గురువింద గంజలో ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఇలా తిరుగుతూ ఉంటారు కదా! అంటే ఎక్కడ కుదురుండదు. నువ్వు డాక్టర్‌గా, నువ్వు పెద్ద ఐటీ ఇంజినీర్‌గా, ఇంకోటిగా ఆ ప్రొఫెషన్ కాదని ఇంకోటి, ఇంకోటి కాదని ఇంకోటి ఇలా ఎడిక్షన్స్ కూడా అలవాటు పడే ఛాన్సెస్ మిథునానికి ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇందులో ఇన్‌స్టెబిలిటీ వల్లే పోతది లైఫ్. చాలామందికి ఇన్‌స్టెబిలిటీ డెసిషన్స్ తీసుకుంటారు. ఫికిల్‌మెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఈ ఉంటుందండి? ఈ అంటే ఈ నేచర్ ఇది ఎందుకు చెప్తానంటే ఈ నేచర్‌కి సంబంధించి ఇప్పుడు గురుడు రెండో స్థానానికి రాబోతున్నాడు. ఆహా! జనరల్‌గానే మిథునం ఎలా ఉంటదంటే ఏమీ లేనప్పుడే పీకి పొడి చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటది వీళ్ళకి. ఓకే. పెళ్లి చేసేసుకున్న తర్వాత మనం మిస్ అయిపోయిన 'జాహ్నవి కపూర్‌ని' చేసుకుందాం అసలు దీన్ని చేసేసుకుందాం అనుకుంటారు. వీళ్ళకెప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఇది బెస్ట్ ఆప్షన్ లాగా ఉంటుంది.